హలో అండి. ఇక ఈ వీడియోలో సప్త శనివారాల్లో 5వ రోజు 5వ వారం ఎలా చేసుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్. గుమ్మం దగ్గర ఈ విధంగా పిండి దీపాలు పెట్టానండి. ఈ దీపాల్లో కూడా విక్ స్టాండ్స్ యూజ్ చేశాను. తమలపాకుల్లో దీపాలు అయితే పెట్టానండి. ఈసారి తమలపాకులు చాలా పెద్దవి బాగా కుదిరాయండి. ఇక ఇలా ముగ్గులు వేసుకున్నాను. ఇక తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా దీపం పెట్టేశాను. సూర్యోదయం లోపలే ఈ దీపాలంతా కూడా వెలిగించానండి. దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించానండి. ఇక పూజ గదిలో మొత్తం అంతా డీప్ క్లీనింగ్ చేసేసి ఈ విధంగా గంధము పసుపుతో అలికి ముగ్గు పెట్టుకున్నానండి. బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ సమర్పించాను. ఇక పూజ సామాన్ అంతా కూడా ముందు రోజే మొత్తం అన్ని తోమి పెట్టుకున్నాను. ఇక ఈ పసుపు వస్త్రము బాగా ఉతికేసి ఆరేసి పెట్టుకున్నానండి. ఇక మొత్తం స్వామివారిని ఇక్కడ పెట్టి స్వామివారికి తులసి మాలతోనూ బంతి పూలతోనూ ఇలా అలంకరించానండి. పిండి దీపాలు అయితే 7 దీపాలు పెట్టుకున్నాను. ఈసారి తమలపాకులు బాగా పెద్దవి ఉపయోగించడం వల్ల ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇక దీపాలు అయితే ఇలా ఏకహారతితో వెలిగిస్తూ ఉన్నాను. దీపాలను ఎప్పుడు కూడా అగ్గిపెట్టెతో వెలిగించకూడదండి. ఇలా ఏకహారతితో కానీ లేకపోతే అగరవత్తితో కానీ వెలిగించాలి. ఇక దీపాలు వెలిగించగానే ఇక పూజ గది అంతా కళకళలాడిందండి. పూజ గది ద్వారానికి ఈ విధంగా మామిడాకులు పెట్టి బంతిపూలు కూడా అలంకరించాను. పూజ గది బయట నుంచి చూస్తున్నా కూడా స్వామివారు కళకళలాడుతున్నారు. ఇక స్వామివారి విగ్రహాన్ని కూడా ఈ విధంగా మల్లెపూలతో అలంకరించానండి. ఈ పూలు నేనే అల్లుకున్నానండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, డబల్గా పెట్టి కొంచెం చిక్కగా వచ్చే విధంగా అల్లుకున్నాను. ఇక 7 దీపాలను వరుసగా కాకుండా స్వామివారికి ముందరికి ఒక దీపం ఇలా పెట్టి ఆ పక్క ఈ పక్క 3 దీపాలతో ఈ విధంగా మొత్తం 7 దీపాలు. ఇక శంకు చక్రనామ దీపాలు 2, మొత్తం 9, కామాక్షి అమ్మవారి దీపం 10 దీపాలు పెట్టుకున్నాను. ఇక ఈసారి నైవేద్యంగా స్వామివారికి పులిహోరను ఎప్పటిలాగే నువ్వుల లడ్డూలు, శనగలు, పండ్లు, పాలు సమర్పించానండి. ఈసారి పూజ అయితే ఇంకా బాగా ఈజీగా అనిపించిందండి. ప్రతి వారం చేసే కొద్దీ ఇందులో కొంచెం మనకది డైలీ పూజలాగా అనిపిస్తుంది. డైలీ మనం దీపం పెట్టుకొని పువ్వులు పెట్టుకొని చేసుకుంటాం కదా, అలాగా ఈజీగా అనిపిస్తుంది. ఇక ఈవినింగ్ అయితే మొత్తం 7 దీపాలు తీసేసి స్వామివారి ముందర ఒక దీపం ఉంచి ఇక 2 కొత్త పిండి దీపాలు కూడా ఇటువైపు అటువైపు పెట్టి ఇక శంకు చక్రనామ దీపాలు ఆ పక్క ఈ పక్క పెట్టాను. 5 అయ్యాయి. ఇక కామాక్షి అమ్మవారి దీపం 6, ఇటు సైడ్ మట్టి ప్రమిదలో ఒక దీపం పెట్టాను 7. ఇక నైవేద్యంగా సాయంత్రం ఇలా పాలు అందులో బెల్లం వేసి సమర్పించానండి. ఇక అరటిపండ్లు మామిడి పండు కూడా పెట్టాను. ఇక సాయంత్రము స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకొని మల్లెపూలతో అర్చన చేసుకున్నానండి. ఇక సాయంత్రం పూజ ఇంకా ప్రశాంతంగా జరిగింది. అంటే మార్నింగ్ హడావిడిలో నైవేద్యాలన్నీ చేసుకునే హడావిడిలో స్వామివారిని అలంకరించుకునే పనిలో బిజీగా అనిపిస్తుంది. ఇక అప్పటికి అష్టోత్తరం చదువుదామంటే కుదరడం లేదు. 2 వారాల నుంచి సాయంత్రం పూటే పారాయణం చేస్తున్నానండి. అర్చన కూడా సాయంత్రమే చేసుకుంటూ ఉన్నాను. కొంతమంది అయితే ఈవినింగే పూజ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. కానీ ఈవినింగ్ మనకి మార్నింగ్ ఉండేంతగా ఫ్రెష్గా అనిపించదేమో అనేసి నేను మార్నింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక స్వామివారు ఈ మల్లెపూల మాలలో ఎంతో అందంగా కనిపించారండి నాకైతే. ఇక స్వామి ముందర ఇలా పిండి దీపాలు కూడా అంతే అందంగా ఉన్నాయి. ఇకైతే నేను అష్టోత్తరం స్టార్ట్ చేశానండి. ఇలా ఒక్కొక్క మల్లెపువ్వు తీసుకొని స్వామివారి పాదాలకి సమర్పిస్తూ పారాయణం చేసుకున్నాను. ఇక మొత్తం అష్టోత్తరం కంప్లీట్ అయ్యేటప్పటికి స్వామివారికి ఇంతవరకే వచ్చాయండి పుష్పాలు. ఇక అష్టోత్తరం అంతా కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి మనకు వచ్చిన విధంగానే పూజ చేసుకోవచ్చండి. ఇలాగే చేయాలి అని ఏం లేదు. మనకు ఎలా వచ్చితే అలా, మనకు అయినంతలో మనకు ఉన్నంతలో పూజ అయితే చేసుకోవచ్చండి. అదేంటంటే మొదలు పెట్టాలి కానీ మొదలు పెట్టడమే మన పని, తర్వాత స్వామివారే పూర్తి చేయిస్తారు. ఇక మొత్తానికి ఈరోజు పూజ అంతా అయితే నాకు కంప్లీట్ అయిపోయిందండి. ఇక అయితే 3 వారాలు పెండింగ్ ఉన్నాయండి. వడ్డీ వారంతో కూడా కలుపుకొని 8 వారాలు చేస్తాం కదా. ఇక ఆ 3 వారాలు కూడా ఇలాగే ఎటువంటి అభ్యంతరాలు రాకుండా పూజ జరగాలని స్వామివారిని కోరుకున్నానండి.
ఇక లైట్ ఆఫ్ చేస్తే స్వామివారు అయితే ఎంత వెలిగిపోతూ ఉన్నారో. ఇకైతే నేను స్వామివారిని అలాగే చూస్తూ ఉండిపోయానండి ఆ దీపాల వెలుగులో. స్వామివారి ఆశీస్సులు మన వ్యూయర్స్ అందరిపైన ఉండాలని కోరుకున్నాను. ఇదండి ఇవాల్టి నా సప్త శనివార వ్రతం 5వ వారం పూజ. ఈ వ్లాగ్ మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటానండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.